కృష్ణాయ పరమాత్మనే నమః. వరుసగా ఎంతో ఆసక్తిగా శ్రీకృష్ణుడి ద్వారా ఏకాదశి మహిమలను వింటున్నటువంటి ధర్మరాజు జయా ఏకాదశి వ్రతాన్ని విన్న తరువాత ఆనందపడుతూ ఇలా అన్నాడు: ఓ పుండరీకాక్ష, మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఈ వ్రత నియమాలేమిటి? దయచేసి విపులంగా వివరించండి అన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు విజయా ఏకాదశి. దీనిని ఉపవాసం ఉండడం ద్వారా విజయశ్రీ లభిస్తుంది. విజయా ఏకాదశి మాహాత్మ్యాన్ని వినడం మరియు చదవడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి. ఒకానొకప్పుడు దేవర్షి నారదుడు బ్రహ్మదేవుని కలిసి, ఓ బ్రహ్మదేవ, మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే విజయా ఏకాదశి వ్రత విధానమేంటో నాకు తెలియజేయండి అని అడిగాడు. దీనికి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ కుమార, ఈ విజయా ఏకాదశి ఉపవాసం పాటించడం వలన గతంలో చేసినటువంటి పాపాలు, వర్తమానంలో చేస్తున్నటువంటి పాపాలు నశిస్తాయి. ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ ఈ వ్రతాన్ని గురించి చెప్పలేదు, కానీ ఇప్పుడు నీకు వివరంగా చెబుతున్నాను. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు అన్ని విధాలా విజయాన్ని సాధిస్తారు. విజయా ఏకాదశి వ్రతకథ. శ్రీరామునికి 14 సంవత్సరాల అరణ్యవాసం లభించినప్పుడు ఆయన లక్ష్మణ సహితుడై సీతామాతతో కలిసి పంచవటిలో నివసిస్తూ ఉన్నారు. అదే సమయంలో దుష్టరాక్షసరాజైన రావణుడు సీతామాతను అపహరించాడు. ఈ ఘోరమైన సంఘటనతో శ్రీరాముడు, లక్ష్మణుడు తీవ్రమైన దుఃఖానికి గురై సీతామాతను వెతుకుతూ అడవుల్లో సంచరించసాగారు. అలా వెతుకుతూ ఉండగా ప్రాణాంతంలో ఉన్న జటాయువును చూశారు. జటాయువు తాను చూసిన మొత్తం సంఘటనను శ్రీరామునికి వివరించి ఆయన ఒడిలో ప్రాణత్యాగం చేశాడు. తరువాత శ్రీరాముడు సుగ్రీవుని స్నేహితుడిగా అంగీకరించి వాలిని సంహరించాడు. అనంతరం హనుమంతుడు లంకకు వెళ్ళి సీతాదేవిని కనుగొని శ్రీరాముని సందేశాన్ని ఆమెకు తెలిపాడు. తిరిగి వచ్చి శ్రీరామునికి మొత్తం వివరాలను వివరిస్తాడు. అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని అనుమతితో వానర సైన్యాన్ని తీసుకొని లంకాయాత్రకు బయలుదేరాడు. సముద్ర తీరానికి చేరుకున్న ఆయన అపారమైన మత్స్యములతో నిండిన సముద్రాన్ని చూసి, ఓ లక్ష్మణ, ఇంత విస్తారమైన సముద్రాన్ని ఎలా దాటిపోగలం అని ప్రశ్నించాడు. దీనికి లక్ష్మణుడు ఇలా అన్నాడు: అన్నా, నీకు తెలిసినదే, అర్ధయోజన దూరంలో కుమారీ ద్వీపంలో వకదల్భ్య మహర్షి ఆశ్రమం ఉన్నది. ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయనే నీకు పరిష్కార మార్గం చెప్పగలరు. ఆ మాటలు విన్న శ్రీరాముడు ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించాడు. మహర్షి వకదల్భ్యుడు అన్నాడు: ఓ రామ, నీవు నా ఆశ్రమాన్ని పరిశుద్ధం చేశావు. ఏ కారణం వల్ల ఇక్కడకు వచ్చావో చెప్పు. శ్రీరాముడు ఇలా అన్నాడు: ఓ మహర్షి, నేను నా సైన్యంతో లంకను జయించాలనే సంకల్పంతో వచ్చాను. సముద్రాన్ని దాటేందుకు మార్గం తెలియజేయండి. ఓ రామ, నేను నీకు ఒక అద్భుతమైన వ్రతాన్ని చెబుతాను. దీనిని ఆచరించడం ద్వారా నీవు నిశ్చయంగా విజయాన్ని సాధిస్తావు. శ్రీరాముడు ఆసక్తిగా అడిగాడు: ఏ వ్రతం ఇది మహర్షి? దీనిని ఆచరించడం ద్వారా ఎలా విజయాన్ని పొందగలం? ఓ రామ, మాఘమాసం కృష్ణపక్ష విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. దీని ద్వారా సముద్రాన్ని సులభంగా దాటిపోయి యుద్ధంలో విజయం సాధించగలరు. దీనికి విధానం ఇలా ఉంటుంది: దశమి రోజున బంగారము, వెండి, రాగి లేదా మట్టితో ఒక కలశాన్ని తయారు చేయాలి. ఆ కలశంలో నీటిని నింపి పంచ పల్లవాలను ఉంచి వేదికపై స్థాపించాలి. ఆ కలశం కింద సప్త ధాన్యాలను అనగా 7 రకాల ధాన్యాలు ఉంచి వాటిపై యవలను ఉంచాలి. ఆ కలశం పైభాగంలో విష్ణుమూర్తి యొక్క స్వర్ణమయ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఏకాదశి రోజున స్నానం చేసి శ్రీహరిని ధూపదీప నైవేద్యాది ఉపచారాలతో పూజించాలి. రాత్రంతా జాగరణం చేసి భగవంతుని భజనలో నిమగ్నం కావాలి. ద్వాదశి రోజున నదీ తీరానికి వెళ్ళి ఆ కలశాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. ఓ రాఘవ,
నీవు నీ సైనికాధికారులతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరిస్తే విజయశ్రీ నిన్ను తప్పక వరిస్తుంది. మహర్షి మాటలను శ్రద్ధగా విన్న శ్రీరామచంద్రుడు విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఈ వ్రత ప్రభావంతో యుద్ధంలో విజయం సాధించి రావణాసురుడిపై జయాన్ని పొందాడు. ఎవరు ఈ వ్రతాన్ని విధి విధానంగా ఆచరిస్తారో వారు ఇహపర లోకాలలో విజయం పొందుతారు. బ్రహ్మదేవుడు నారదునికి చెప్పినట్లుగా ఈ వ్రత మాహాత్మ్యాన్ని వినడం లేదా చదవడం వల్ల వాజపేయ యాగ ఫలాన్ని పొందగలరు. ఈ కథాసారం ఏమిటంటే, భగవంతుడిని ఏ రూపంలోనైనా ఆరాధిస్తే మన కోరికలు నెరవేరుతాయి. శ్రీరాముడు స్వయంగా విష్ణువు అవతారమే అయినా ధర్మానికి మార్గదర్శకంగా నిలవడానికి ఈ వ్రతాన్ని ఆచరించి చూపించాడు. ఎవరైనా సరే విజయాన్ని కోరుకున్నవారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా శాశ్వత ఫలాలను పొందవచ్చు.